బేసిక్ గా స్టార్ హీరోలు ఎలాంటి ప్రయోగమైనా చేసేందుకు సిద్ధంగా ఉంటారు. కాకపోతే దర్శకులే ధైర్యం చేయాల్సి ఉంటుంది. కథ డిమాండ్ చేస్తోందని చెప్తే ఏ స్టార్ హీరో అయినా సరే న్యూ లుక్ లోకి మారిపోతాడు. ఈ విషయంలో మిగతా డైరెక్టర్ సంగతి వేరేమో కానీ కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రతిసారి అదే రిపీట్ చేస్తున్నాడు. తీసేది పాన్ ఇండియా సినిమాలు, స్టార్ ఆతి స్టార్ హీరోలతో మూవీస్. కానీ ప్రశాంత్ నీల్ మాత్రం ఎప్పుడూ ఒకే ట్రెండ్ ను ఫాలో అవుతున్నాడు. డార్క్ టింట్ లో స్టోరీ చెప్పటం కాదు, స్టోరీలో కనిపించే హీరో లీన్ లుక్ లో కనిపించాలనే కండిషన్ ముందు నుంచి ఫాలో అవుతున్నాడు. సలార్ చేస్తున్నప్పుడే ప్రభాస్ చాలా చిత్రాల్లో నటిస్తున్నాడు. కానీ సలార్ లో మాత్రం స్లిమ్ గా కనిపించి ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేశాడు. సినిమా అంతా ఒక ఎత్తు, రెబల్ లుక్ మరో ఎత్తు. తాను రాసుకున్న పవర్ఫుల్ స్టోరీ రెబల్ లుక్ అయితే ఉండాలి అనుకున్నాడో ఆ లుక్ వచ్చే వరకు నీల్ షూటింగ్ స్టార్ట్ చేయలేదు. కేజీఎఫ్ సిరీస్ విషయంలోనూ ఇదే జరిగింది. సినిమా మొత్తానికి రాకీ భాయ్ కు ఒకే లుక్ మెయింటైన్ అయ్యేలా చేశాడు నీల్. ఇప్పటికే యష్ రాకీ భాయ్ లుక్ నే కంటిన్యూ చేస్తున్నాడు. కేజీఎఫ్ లుక్ ను టాక్సిక్ కంటిన్యూ చేస్తున్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ హీరోగా డ్రాగన్ అనే మూవీని తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ నీల్. త్వరలోనే సినిమా సెట్ లోకి అడుగు పెట్టబోతున్నాడు ఎన్టీఆర్. అయితే ఈ సినిమా సెట్ లోకి అడుగు పెట్టే ముందు ఎన్టీఆర్ లుక్ మారింది. మరింత స్లిమ్ గా అయ్యాడు. రీసెంట్ గా కనిపించిన చిత్రాలకు ఇప్పుడు కనిపిస్తున్న లుక్ కు సంబంధమే లేదు. ఇదంతా కూడా నీల్ ఎఫెక్ట్ అని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఒక రాకీ భాయ్, ఒక సలార్ తర్వాత ఎన్టీఆర్ ను నీల్ ఎలా చూపించబోతున్నాడు అనే ఆసక్తి ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ గా కనిపిస్తోంది.